కిచిడి తయారు చేయడానికి ఫస్ట్ 2 కప్పుల పెసరపప్పు తీసుకొని దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పెసరపప్పు ఎంతైతే తీసుకున్నామో సేమ్ క్వాంటిటీ బియ్యం తీసుకొని కడిగి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గిన్నెలో ఆయిల్ వేడి చేసుకుని అందులో జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయలు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అల్లం తురిమింది వేసి వేయించుకోవాలి. తర్వాత అందులోని జీడిపప్పులు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత కూరగాయ ముక్కలు బఠానీలు, బంగాళదుంప, క్యారెట్, కాలీఫ్లవర్, బీన్స్ వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులోనే ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత అందులో టొమాటో, వంకాయ వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి 3 గ్లాసుల చప్పున నీళ్లు తీసుకోవాలి. అలాగే ఒక గ్లాసు పెసరపప్పుకి 2 గ్లాసుల నీళ్ళు చప్పున తీసుకొని ఎసరు మరిగిన తర్వాత అందులోనే బియ్యం, వేయించిన పెసరపప్పు వేసి కలిపి స్టవ్ తగ్గించి మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో తీసి కలుపుకొని అడుగంటకుండా చూసుకోవాలి. అంతా ఉడికిన తర్వాత అందులో ఫైనల్గా నెయ్యి వేసి ఒకసారి కలిపి